మొత్తానికి దావోస్ మీటింగ్ లో ఒడిసిన ఇల్లా పెట్టుబడుల కోసం పోయినోళ్ళంతా వెనకకు మర్రిండ్రు. మళ్ళా 17 జనవరిలోనే స్విట్జర్లాండ్ దేశానికి తోపు బిజినెస్ మ్యాన్లంతా వచ్చి కంపెనీల ముచ్చట్లు పెట్టుబడుల గురించి చర్చలు చేసి నచ్చిన జాగల కొత్త పెడతానికి అగ్రిమెంట్లు చేసుకుంటారు. మనకాంచి సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు ఆఫీసర్లు పోయి మళ్ళా వాపస్ వస్తాండ్రు. మరెంత తెస్తుండ్రో తెలుసునా? అబ్బరే కొడుకు 1,79,000 కోట్లు. మనోళ్ళు దావోస్ పోయి 3 రోజులు మీటింగ్లు పెట్టినందుకు గింత పెట్టుబడి వచ్చిందట. అందులో అమెజాన్ కంపెనీ వాళ్ళది 60,000 కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ వాళ్ళది 45,500 కోట్లు, యూనిలివర్, స్కైరూట్ ఏరోస్పేస్, కంట్రోలెస్ డేటా, ఇన్ఫోసిస్, విప్రో, మెగా, మైత్రా, బ్లాక్ స్టోన్, ఊర్సా క్లస్టర్, టిల్మాన్ గ్లోబల్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలతో అగ్రిమెంట్లు జరిగినాయి. కంపెనీల ఓనర్లు, బాసులు, పైకం పెట్టేటోళ్ళంతా దావోస్ కే వచ్చిండ్రు. మళ్ళా హైదరాబాద్ లో పెట్టుబడి పెడితే ఎంత ఫాయిదా ఉండేది, సర్కార్ ఎంత అసరయ్యేది. రేవంత్ రెడ్డి సారు, శ్రీధర్ బాబు సారు చెప్పి అందరు నొప్పించిండ్రు. ఇన్ని గనం కంపెనీలు వస్తున్నందుకు 50,000 మీదనే జాబ్లు వస్తాయట మనోళ్లకు. నిరుడు దావోస్ మీటింగ్ పోతే 43,000 కోట్లు వస్తాయి. ఈ కితకు 1,79,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటే చూడండిగా. మన దేశంకెళ్ళి చాలా మంది సీఎంలు పోయిండ్రు గానీ ఇంకెవరికి కూడా గింత రాకుండొచ్చు. పోయిన పని దిగ్విజయం గడిపించుకొని మళ్ళా గాలి మోటార్ ఎక్కిర్రు. రేపు హైదరాబాద్ లో దిగంగానే జోరుగా ఎదుర్కొంటారట అభిమానులు. అప్పట్లో రామన్న పోతుండే, అప్పుడెంత వచ్చినాయో ఇప్పుడేమంటారో చూడాలి మరి.